హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అంటే, నేను రీసెంట్గా మీరందరూ కనుక నన్ను ఫాలో అవుతున్నట్లయితే తెలుసు కదా, వరలక్ష్మి వ్రతం డిఐవైస్ అన్నీ కూడా నేను 1 వీక్ నుంచి పోస్ట్ చేస్తున్నాను. సో దాంట్లో ఒక పార్ట్గా నేను ఈ ఫుల్ వీడియో పెడుతున్నాను అనమాట. పార్ట్స్గా అయితే కొంతమందికి అర్థం కావచ్చు, కొంతమంది ఆ సీక్వెన్స్ అనే దాన్ని మిస్ అవ్వచ్చు. సో మిస్ అవ్వకుండా ఈజీగా చూస్తారనేసి ఇట్లా చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ ఒక యూజ్ చేయని స్లేట్ తోటి ఈ డిఐవై నేను చేయడం జరిగింది. ఫస్ట్ పీఠం అనేది, స్లేట్ అనేది ఏ కలర్ అయినా పర్వాలేదు, చుట్టూ బార్డరింగ్ అనేది మనకు కావాల్సిన కలర్ మనం వేసుకొని పైన రెడ్ పెయింట్ ఆర్ గ్రీన్ పెయింట్, ఎర్రమట్టి కలర్ అట్లా ఏదైనా వేసుకొని పైన ముగ్గు వేసుకొని చుట్టూ డెకరేషన్ అనేది మన ఇష్టం అనమాట. నేనైతే చిన్న ఫ్లవర్స్ ఉంటే అవి స్టిక్ చేశాను. నెక్స్ట్ ఇంకా అమ్మవారిని డ్రా చేశాను అనమాట. సో అమ్మవారిని డ్రా చేసిన తర్వాత ఫస్ట్ అవుట్లైన్ అనేది మనం షేపింగ్ ఇచ్చుకోవాలి. సో షేపింగ్ ఇచ్చుకున్న తర్వాత మెయిన్ కలరింగ్ అదంతా బేసిక్ కలరింగ్ ఇచ్చేసి, నేనైతే ఫేస్ అమ్మవారిది ఎల్లో కలర్ ఉంటుందని ఫస్ట్ ఎల్లోనే ఇచ్చాను అనమాట. ఫస్ట్ పెయింటింగ్ చేసే వరకు 1 డే డ్రా చేసి పక్కన పెట్టేసుకొని పెయింట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ డే పైన డెకరేషన్ పెట్టుకోవాలన్నమాట. ఎందుకు అంటే ఒక సీక్వెన్స్గా ఉంటుంది. ఎందుకు అంటే అన్ని పీఠం ఒకరోజు పెయింట్ చేసి అమ్మవారిని ఒకరోజు పెయింట్ చేసామనుకోండి, అవి 2 ఆరాలంటే టైం పడుతుంది. సో నేనైతే ఫస్ట్ పెయింటింగ్ వరకు స్లేట్ మీద చేసి పక్కన పెట్టాను. నెక్స్ట్ అమ్మవారిది కూడా పెయింటింగ్ చేసేసి పక్కన పెట్టానమాట. పెట్టిన తర్వాత నెక్స్ట్ డేకి డ్రై అవుతాయి. డ్రై అయిన తర్వాత డెకరేషన్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. సో దట్ ఇంకా మనకి డిస్టర్బెన్స్ ఉండదు, మన చేతికి పెయింట్ అనేది అవ్వడం కూడా ఉండదు అనమాట. అందుకని ఫస్ట్ పెయింటింగ్ వర్క్ అంతా కూడా 1 డే కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఇలా స్టిక్ చేసినాను అనమాట. నెక్స్ట్ ఇంకా అమ్మవారిని నా దగ్గర ఉండే సింపుల్ మెటీరియల్తో స్టిక్ చేశాను అనమాట. స్టిక్ చేసిన తర్వాత కార్డ్బోర్డ్ షీట్కి స్టిక్ చేసుకోవడమే. సో ఇట్లా రాని వాళ్ళు మన దగ్గర బయట అవైలబిలిటీలో ఉంది కదా, అట్లాంటి అమ్మవారి ఫేసెస్ అయినా తెచ్చుకోవచ్చు. ఎందుకు అంటే అందరికీ ఇలా రావాలని ఉండదు, చేయగల ఇది ఉండదు కదా. సో వీలవ్వచ్చు, వీలు కాకపోవచ్చు. అట్లా నేనైతే ఇప్పుడు మీకోసం చూపించాలి అని నేను డ్రా చేశాను, కానీ లేకపోతే నాకైనా కూడా అంత అవసరం ఉండదు కదా. సో అవసరం ఉన్న వాళ్ళు, చేసుకోలేని వాళ్ళు బయట తెచ్చుకున్నా కూడా ప్రాబ్లం అయితే ఏముండదు. ఇట్లా అమ్మవారి ఫేసెస్ మనకి తక్కువ కాస్ట్లో కూడా దొరుకుతున్నాయి కదా. మనం ఏ ఇయర్కి ఆ ఇయర్ ఇట్లా గనక అయితే మనం చేసుకోవచ్చు. అవి గనక అయితే మనకి కొన్ని ఇయర్స్కి వస్తుంది. అది వుడెన్ ఫ్రేమ్, మెటల్ ఆర్ సిల్వర్, అట్లా చాలా రకాలు మనకి మార్కెట్లో అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి. సో ఇంకా నేను నా దగ్గర ఉండే బేసిక్ మెటీరియల్తో చిన్నగా అమ్మవారిని తయారు చేశాను అనమాట. లిటరల్లీ నాకైతే ఒక 3 hours పట్టింది ఇదంతా కూడా చేయడానికి. ఒకటొకటి చూసుకుంటా ఎక్కడ ఏది బాగుంటుంది, ఎక్కడ ఏ కలర్ కాంబినేషన్ బాగుంటుంది అని చూసుకోవడానికి. నేనైతే స్పెసిఫిక్గా బయట మెటీరియల్ అయితే ఏం పర్చేస్ చేయలేదు, కానీ నా దగ్గర అన్నీ చేసినప్పుడు చిన్న మెటీరియల్ మిగులుతుంది కదా. సో ఆమె ఉన్న దాంతో నేను అడ్జస్ట్ చేసి చేశానమాట. సో ఇంకా ఇది ఫైనల్ టచ్కి వచ్చేసింది. కిరీటం డెకరేట్ చేసేస్తే అయిపోతుంది. ఇంకా అలా చేసేసి పక్కన పెట్టానమాట. అది డ్రై అయ్యే లోపల అమ్మవారిని రెడీ చేసుకుందాం. పైన కిరీటం లాగా ఒకటి పెడదాము అనేసి ఐడియా అనమాట. నా దగ్గర ఇంకా డిజైన్ బ్లౌజ్ పీస్ అయితే లేక ప్లెయిన్ దాంతో పెట్టాను. ఫస్ట్ బ్లౌజ్ పీస్ని హాఫ్ పార్టిషన్ చేసుకొని ఇలా కుచ్చులుగా పెట్టానమాట. ఇంకా పైన ఒక బ్యాండ్తో వ్రాప్ చేసేసాను, లేదంటే దారంతో అయినా చేసుకోవచ్చు. రెస్ట్ ఆఫ్ ద బ్లౌజ్ పీస్ వచ్చేసి మనం ఈ కలిసం చేసుకోవడానికి మోస్ట్లీ బ్లౌజ్ పీసే యూస్ చేస్తారు. నేనైతే కలర్ కూడా కలిసం కాబట్టి రెడ్ అయితే బాగుంటుందని రెడ్ తీసుకున్నాను. ఇట్లా ట్రయాంగిల్ షేప్లో చుట్టుకోవాలన్నమాట. చుట్టిన తర్వాత లాస్ట్ ఎండింగ్ ఉండే పార్ట్ని కిందకి దూర్ చేసేయాలి. సో దూర్ చేసిన తర్వాత మనకి ఒక కిరీటం షేప్ వస్తుంది. పైన కింద వచ్చేసి ఒక కలశం లాగా వస్తుంది అనమాట. చూసారా ఎలా ఉందో. ఇప్పుడు దీనికి మనం ఈ అమ్మవారిని ఫేస్ పెట్టేసి పీఠం మీద ఉంచేయడమే అనమాట. సో నేనైతే ఇట్లా ఫైనల్గా డెకరేట్ చేశాను. నా దగ్గర ఇది వెండివి బనానా ప్లాంట్స్ అంటారు కదా, అవి ఉంటే అవి కూడా పెట్టానమాట. సో దట్ కొంచెం ఎక్స్ట్రా లుక్ యాడ్ అవుతుంది. నేను వినాయక చవితికి, అమ్మవారికి, ఇట్లా దసరాకి ఇట్లాంటి వాటికి నేను దీన్ని యూస్ చేస్తాను. నెక్స్ట్ ఇంకా ఇట్లానే కాకపోతే మనం ప్లెయిన్గా దాని మీద కాకుండా ఏదన్నా ఒక బౌల్ లాగా అట్లా చేసుకొని దాంట్లో ఒక బియ్యం అట్లా పోయొచ్చు. లేదు అంటే
చెంబు ఉంటుంది కదా, అలా కలశంలాగా ఆ చెంబులో వాటర్ పోసి పసుపు అక్షంతలు అలా వేసైనా చేసుకోవచ్చు. మనకి ఇంక అమ్మవారంటే ఏముంది, కాసులు కానీ కాయిన్స్ కానీ చేయొచ్చు. కాయిన్స్ ఇంకా నార్మలే కదా అనేసి నా దగ్గర ఇంకా కాసులు ఉంటే ఇలా స్టిక్ చేశానమాట. మొత్తం స్టిక్ చేసిన తర్వాత దాంట్లో రైస్ పోసి పెట్టానన్నమాట. మా ఇంటి తీరైతే యాక్చువల్లీ లేదు. సో నేను మీకోసం చూపిద్దామని ఇలా షేర్ చేశాను. ఇంకా బయట మా చెట్టుకి తమలపాకులు కోసేసి ఇట్లా బౌల్కి కింద సింపుల్గా బాగుంటుంది చూడడానికి, అండ్ ప్లెయిన్గా దాని మీద పెట్టడం ఎందుకులే అన్నట్లు అట్లా పెట్టానన్నమాట. పైన ఇంకా అమ్మవారిని అట్లా నిలిపేశాను. ఆ రైస్లోకి గుచ్చేసానమాట, ఆ బియ్యంలోకి. ఇంకా అదేమో పాడిపోతూ ఉంది, జరుగుతుంది. సో కింద ఒకటి సపోర్ట్ పెట్టేసి అది అలా స్టిక్ చేశానమాట. ఇంకా ఇంత చేసిన తర్వాత అమ్మవారికి చేంజ్ చేయకపోతే బాగుండదు కదా, ఇంక ఇది మాత్రం కాయిన్స్ తోటే చేద్దాం అనేసి డబుల్ టేప్ తీసుకొని కాయిన్స్ చేశానమాట. ఇంకో సైడ్ ఖాళీ లేకుండా ఒక చిన్న లేస్ని స్టిక్ చేశాను, సో దట్ ఆ గ్యాప్ కనిపించకుండా ఉంటుంది. మొత్తం కాయిన్స్ పెడితే కొంచెం ఆడ్గా కూడా అనిపిస్తుంది కదా, సో ఇంకా అలా చేశానమాట. ఇలా చేసిన తర్వాత చూస్తే పెండెంట్ లేక కొంచెం వెలితిగా అనిపించి పెండెంట్ని కూడా నా దగ్గర డాలర్స్ ఉంటే దాంతో స్టిక్ చేశానమాట. ఏదైనా డాలర్స్ ఆర్ మనీ కదా, ఏదైనా మనీనే కాబట్టి ఇంకా అలా చేశానమాట. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాయిన్స్ చిన్న అనేసి మనకి. అండ్ ఇది వరకు వచ్చేవి మనకి చిన్న కాయిన్స్ పావలా అని అట్లాంటివి. ఇప్పుడు మనకు అట్లాంటివి ఏం రావట్లేదు కదా, అన్ని 1 రూపీ 2 రూపీస్ 5 రూపీస్ అలానే కదా. సో అందుకని అట్లా చేశానమాట. ఇంకా ఫైనల్గా అన్నీ చేసి బ్యాక్ డ్రాప్ ఒకటే బ్యాలెన్స్ కదా, ఇంక ఈ బ్యాక్ డ్రాప్కి కూడా ఇట్లా ఫ్లవర్స్, అమ్మవారికి లోటస్ ఫ్లవర్స్ అంటే ఇష్టం కాబట్టి లోటస్ ఫ్లవర్స్ ఈ ఫోమ్ షీట్స్ మీద షేప్స్ గీసుకొని కట్ చేసి పెట్టాను. తర్వాత దారంకి పూసలు ఎక్కించేసాను అనమాట. ఎక్కించిన తర్వాత ఒక ప్లెయిన్ క్లాత్కి ఆ పూసలది ఇట్లా స్టిక్ చేశాను అనమాట. ఫైనల్గా ఇంతటితోటి నా డెకరేషన్ అనేది మొత్తం పూర్తయిపోయిందనమాట. నేను ఇప్పటికీ 1 వీక్ అయిపోయింది కదా, సో ఇప్పటికన్నా చేస్తే ఫుల్ వీడియో ఎవరికన్నా హెల్ప్ అవుతుంది అనేసి నేను చేస్తున్నాను అనమాట. ఇట్లనే చేసుకోవాలని లేదు, ఇంకా కింద ఆవులు అట్లా కూడా వస్తుంది. నేను ట్రై చేద్దాం అనుకున్న ఆవులు, బట్ ఇంకా టైం లేదు. బట్ ఎనీవే నేను వీలైతే చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ప్లెయిన్గా ఉందనేసి మధ్యలో గోల్డ్ రింగ్స్ పెట్టాను. కింద కూడా ప్లెయిన్ లేకుండా అక్కడక్కడ చిన్న చిన్న పూసలు అతికిచ్చేసాను. ఇంకా ఇలా ఫైనల్ లుక్ అయితే మొత్తం అయిపోయిందనమాట. అమ్మవారిని స్టార్టింగ్ మనం పీఠం చేసుకోవడం నుంచి బ్యాక్ డ్రాప్ దాకా మొత్తం కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకేమైనా కవర్ చేయకపోతే కామెంట్ చేయండి. వరలక్ష్మి వ్రతం వచ్చేసింది కదా, అప్పట్లోపల ఇట్లాంటి సింపుల్ డిఐవైస్ అన్నీ చేసుకొని మీరు ఎవరైనా చేసి నీట్గా కనుక వస్తే కామెంట్ కూడా చేయండి. వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లైస్. నేనైతే ఇట్లా చేసుకున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.